Thank you very much, Ritu Jasmine and Ranjit Sharma. I request the choir team and all of you to convey birthday wishes to our Lord Jesus Christ with the song Happy Birthday Jesus. Welcome, choir team. Yarragondapalam Pastors Association President Garu to give his greetings on the occasion of Semi-Christmas 2015. ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో జార్జి విద్యా సంస్థల తరఫున ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలను బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గుర్తుంచుకొని యేసు ప్రభువు యొక్క రక్షణ మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి గాను ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జార్జి విద్యా సంస్థల అధినేతలందరికీ ఈ సమయంలో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సమాధానకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మన జీవితాల్లో శాంతిని సమాధానాన్ని కలుగజేసినటువంటి గొప్ప దేవుడిని నమ్ముతూ ఆ విధమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరము అనుభవించాలని చెప్పి నేను తెలియజేస్తూ అట్టి ఆశీర్వాదములు మనపై మరి ముఖ్యంగా ఈ జార్జి విద్యా సంస్థలపై ఉండాలని చెప్పి ప్రభువు నామన కోరుకుంటూ అలాంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Thank you, sir, for your valuable message. I request Sri K. Chandrasekhar Rao Garu to convey greetings to behalf of the semi-Christmas function. Welcome, sir.
జార్జి విద్యా సంస్థల సెమీ క్రిస్మస్ ఆహ్వానం పలుకుతూ కాలేజీ సెక్రటరీగా ఉన్న సతీష్ గారికి, సురేష్ గారికి, ప్రిన్సిపల్స్కి, అదేవిధంగా తోటి ఆనరబుల్ గెస్ట్ అందరికీ, మరి ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ పీపుల్కి, అదేవిధంగా పేరెంట్స్, విఐపీస్ అందరికీ నా నమస్కారాలు. స్టూడెంట్స్కి ముఖ్యంగా నా ఆశీస్సులు. పశ్చిమ ప్రకాశంలో మరి ప్రకాశం జిల్లా అంటేనే దానిలో లైట్ ఉంటుంది. ప్రకాశం అంటేనే లైట్. కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలుకొని ఒక వ్యవస్థ వరకు కూడా ఆ ప్రకాశం వెలిగించిన విద్యాదాత శామ్యుల్ జార్జి గారికి ప్రత్యేకంగా ఈ రోజున సుమాంజలి తెలుపుతూ, ముందుగా వెనకబడ్డ ప్రాంతం అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్రైవేట్ కాలేజీ ఇక్కడ ఇనాగరేట్ చేసి వెనకబడ్డ ప్రాంతంలోనే అప్పటిదాకా ఉన్న వెనకబడి ఉన్న విద్యా విధానంలో కూడా వెనకబడి ఉన్న పశ్చిమ ప్రకాశాన్ని చాలా ముందంజలో తీసుకురావడానికి ఈ విద్యా సంస్థల రూపంలో చాలా సేవలు అందించారు. వారికి ప్రత్యేకంగా కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక జార్జి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే మరి ఒకసారి ప్లీజ్ సైలెన్స్. డిసిప్లైన్కి మారుపేరని నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్సిసి క్యాడర్తో ఈ టైంలో ఎవరు అంత ప్రోటోకాల్ ఉండదు. కానీ అది కూడా గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి మొదలుకొని, అంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఎండింగ్ పాయింట్ వరకు కూడా డిసిప్లైన్డ్గా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రోగ్రాం నుంచి నేను గమనిస్తుంది, నా పక్కనే కూర్చొని సురేష్ గారి మొహంలో ఆనందం చూస్తున్నాను. ఎందుకంటే వారు ఎంత ఆనందపడుతున్నారంటే, సార్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా మా స్టూడెంట్స్ ఓన్గా వాళ్లే ప్లాన్ చేసి, వాళ్లే ఆర్గనైజేషను, వాళ్లే ఇంప్లిమెంటేషను అని సురేష్ గారు ఒక పక్కన చెప్తుంటే, పక్కన సతీష్ గారు కూడా పూర్తిగా ఇండిపెండెన్స్ వాళ్ళదే సార్, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో ఎక్కువైనా కానీ మేము బేర్ చేసి సపోర్ట్ ఇస్తున్నాము. మా ఫాదర్ జార్జి గారు చెప్పింది, వాళ్ళకి ఇండిపెండెన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, మేనేజర్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశమే మా ఫాదర్ది. అది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. నాకు చాలా ఆనందం వేసింది. సో మీరు ఇండిపెండెంట్గా ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అలాంటిది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జార్జి కాలేజీ తరఫున మంచి పొజిషన్స్లో ఉంటే సో ఎంత ఫీల్ అవుతారో మీరు ఊహించుకోవచ్చు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా బూస్టప్ చేస్తూ స్పీచ్ కానీ మీ డైరెక్షన్ కానీ, నేను ఇంతకుముందే కరెక్ట్గా 1 వీక్ బిఫోర్ ఒక నిట్ స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి. హాలిడేస్ ఇచ్చారంట 25 days. మన మార్కాపురం కుర్రోడే, సెకండ్ ఇయర్ నెట్ స్టూడెంట్ కదా అని చెప్పేసి, ఏంటమ్మా మీ కాలేజీకి ఆ నెట్ కాలేజీ ఆర్డినరీ కాలేజెస్కి ఏంటి డిఫరెన్స్ అంటే, అతను ఇదే చెప్పాడు. వాట్ హీ సెడ్ ఈజ్, వీఆర్ అబ్జర్వింగ్, ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ ది ప్రోగ్రామ్. సురేష్ గారు అదే ప్లాన్ చేసి మీతో అమలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ యూ కెన్ ఫీల్ దట్ దిస్ కాలేజ్ ఈజ్ ఏ నెట్. మీరు ఒక నెట్ కాలేజీలో చదువుతున్నట్లుగా ఫీల్ అవ్వచ్చు. తర్వాత
సార్ ఇదే చెప్తున్నాను, సతీష్ గారిని అడిగితే మా బ్రదర్ కూడా నెట్ కాలేజ్ స్టూడెంటే సార్ అని అన్నారు. సో అక్కడ అంటే అక్కడ ఆయన చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మీకు ఎంసెట్లో లేకపోతే IITలో కానీ సీటు వచ్చినా రాకపోయినా జార్జ్ కాలేజీలో మాత్రం ఆ సిస్టమ్ మొత్తం మాత్రం అమలు చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ డెఫినెట్గా యూ కెన్ సర్వైవ్. ఏంటి చప్పట్లేం కొట్టట్లేదు? చప్పట్లు కొట్టడం వల్ల 1 వీక్ వాకింగ్ చేసిన దానికంటే చప్పట్లు కొట్టడం చాలా మంచిదంట. కావాలంటే మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోండి. ఇట్ విల్ స్టిమ్యులేట్ ది బ్లడ్ సెల్స్. సో ఇక ముందు జరిగే ప్రతి వక్త మాట్లాడినా, విఐపి మాట్లాడినా, లేకపోతే మన కాయర్ టీమ్స్ మంచి మంచి సాంగ్స్ ఎక్సలెంట్గా పాడుతున్నారు. వాళ్ళు పాట అయిపోయిన తర్వాత కూడా చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏంటో వెళ్ళేలోపుగా. ఓకే. సో ఈ రోజున మరి ఇంత మంచి సెమీ క్రిస్మస్ వేడుకల్లో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, చాలా ఇండిపెండెంట్గా మీరు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతా కూడా స్టూడెంట్స్ తరఫున స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ కూడా హాజరై ఉన్నారు. మరి చాలా గొప్ప అవకాశం ఏంటంటే మనం ఈ భారతదేశంలో పుట్టడం. ఇటీవల మీరు చాలా బయట నాలెడ్జ్ అంటే పేపర్లో తెలుసుకొని ఉంటారు. రకరకాల దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో లేకపోతే మా పశ్చిమ దేశాల్లో కానీ అన్ని దేశాల్లో కూడా అన్రెస్ట్గా ఉంది. రిలీజియన్ అన్రెస్ట్, ఎస్పెషల్లీ రిలీజియన్ అన్రెస్ట్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ది సో కాల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ ఒకే మతం డామినేషన్ ఉంటాయి. కానీ మన ఇండియాలో వచ్చేసి అన్ని మతాలు కూడా ఈక్వల్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. కానీ వైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజియస్ వైలెన్స్ అనేది ఇండియాలో తక్కువగా ఉంది. చూస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు. సో దాన్ని అంటే ఇక్కడున్న మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం కానీ, టౌన్స్ మినహాయిస్తే పల్లెటూరులో ఈరోజు కూడా వరుస పెట్టుకొని పిలుచుకునే సాంప్రదాయం ఉంది మన దగ్గర. కేవలం ఆ బంధుత్వంతోనే, ఆ భావబాంధాలతోనే, మానవ సంబంధాలతోనే మనం ఇక్కడ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మరి ఇక మన హిస్టరీ మొత్తం చూసిన తర్వాత వరల్డ్ ఫెస్టివల్ ఏదన్నా ఉందంటే కేవలం ఒక క్రిస్మస్ మాత్రమే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో అత్యధిక మంది చేసుకునే పండుగ ఏదంటే క్రిస్మస్. ఇండియాలో కూడా ఈ కల్చర్ ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ రూల్ తర్వాతనే. మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాల్సిందే. సర్వీస్ యాంగిల్లో, సర్వీస్ మోటో, సేవాభావం ఎప్పుడు వచ్చింది అంటే మాత్రం అది బ్రిటిష్ రూల్ తర్వాతనే. అది క్రిస్టియన్ ఎంట్రన్స్ ఇన్ టు ది ఇండియన్ కాంటినెంట్ ఓన్లీ. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది థింగ్స్. దాంట్లో ఉన్న మాధుర్యాన్ని ఆ రోజున్న క్రిస్టియన్ మిషనరీస్ సేవా దృక్పథంతో అందరికి పంచడం వల్ల ఆ విధంగా ఇక్కడ మనకి స్ప్రెడ్ అయిందని నేను భావిస్తున్నాను. దానిలో ఉన్న మాధుర్యం, ప్రేమ, అదేవిధంగా మరి సమానత్వం, అదేవిధంగా క్షమాగుణం. సో వీటిని మంచి థాట్స్ని ఏవైతే జనాల్లో స్ప్రెడ్ చేశారో, సేవ చేయటం మొదలుపెట్టారో, వెనకబడిన వారిని లేకపోతే అభాగ్యుల్ని ఆదుకొని మరి చేసుకోవటం వల్ల ఆ రోజు ఆ క్రిస్టియానిటీ ఆ విధంగా డెవలప్ అయింది. సో ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ లవ్ అండ్ ఎక్స్క్యూజ్. సో దయచేసి స్టూడెంట్స్ మన సతీష్ గారు చెప్పినట్లుగా పేరెంట్స్ని కూడా గౌరవించాలా, తోటి విద్యార్థులతో కూడా ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ దాంతో ఉండాలి. అదేవిధంగా మీరు కెరీర్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ కెరీర్లో ఉన్నారు. ఒక పాయింట్ కూడా చెప్పారు, నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని మరి వేరే విధంగా బిహేవ్ చేయటం, అట్లాంటివి కాకుండా మీలో ఉన్న స్కిల్స్ కూడా చాలా బయటికి తీసుకొని రావచ్చు. మేము స్టార్టింగ్లోనే అది చూపించారు.
మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తయారు చేశారని చెప్పేసి క్రీస్తు మేనేజర్ చూపించారు. చాలా అంటే ఒక ఓన్ క్రియేషను, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ సెకండ్ టైం ఐటమ్, అంటే కాపీయింగ్ అయినప్పటికీ కూడా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తయారు చేయడం అనేది గొప్ప విషయం. దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల ఒక పెద్ద విద్యావేత్త చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి. మనందరికీ శారీస్ కట్టే మన కల్చర్ ఏంటంటే శారీస్ గాలికి, అంతకుముందు శారీస్ మొదట్లో స్టార్ట్ అయ్యి కట్టేటప్పుడు ఆ గాలికి లేసిపోతూ ఉంటాయి శారీస్ కింద. రకరకాల మరి మా వ్యక్తులు ఉంటారు కాబట్టి దాన్ని రకరకాలుగా వీక్షించే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ వీక్షిస్తారు కానీ ఎవరికి ఆలోచన రాదు. కానీ ఒక కుర్రోడు ఈ శారీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచించి ఒక ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశారు? శారీ లేకుండా ఈరోజు ఏముంది? శారీ ఫాల్. అంతకుముందు ఫాల్ ఉండేది కాదు, శారీ ఫాల్ అనేది కనిపెట్టారు. అంటే మన స్టూడెంట్ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే, ఒక సమస్య ఉంది, సమస్యని ఎంజాయ్ చేయడంతో పాటుగా దాని పరిష్కార మార్గం కూడా అతని మెదడులో తట్టింది. ఆ విధంగా ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో ఈరోజు స్టూడెంట్స్ ఉంటేనే మనం ఇక్కడికి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సస్టైనబిలిటీ ఉంటుంది. మనం పక్క వాళ్ళనో లేకపోతే మన పేరెంట్స్నో, జనరల్గా ఫెయిల్యూర్కి మనం తప్ప మిగతా అందరూ వీళ్ళే కారణం అంటాం. ఏమై రైట్? ఫెయిల్యూర్ అయితే మాత్రం చుట్టుపక్కల వాళ్ళందరూ కారణం. సక్సెస్ అయితే నేను ఒక్కడే అనే మెంటాలిటీ. కానీ అది ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, యూఆర్ ది మెంటర్ ఫర్ యువర్ కెరీర్. నీకు నువ్వు తయారు చేసుకుంటేనే అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సో అంటే ప్రతి అంశంలో కూడా ఒక అబ్జర్వేటివ్ వ్యూతో చూస్తే తప్పనిసరిగా మనందరికీ కూడా మంచి ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఈరోజు స్మాల్ మార్కెట్ పెద్ద మార్కెట్ అందరికీ తెలుసు. సో ఇట్లా చిన్న చిన్న ఇన్నోవేషన్సే కానీ అది చాలా పెద్ద ఎక్స్టెన్సివ్ మార్కెట్ అన్నమాట. సో విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఇలాంటివి మనం అవలంబించుకోవాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ప్రోగ్రామ్ ఏది ఉన్నా కానీ, ఏ కాంపిటేటివ్ కానీ, ఎనీ ప్రోగ్రామ్ ఇన్ ది కాలేజ్ ఆర్ ఓపెన్ బయట కాలేజ్ అవుట్ సైడ్ కానీ పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ మీ వెంట ఉంటుంది. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది సక్సెస్. సో ఈ రోజున డైవర్ట్ అయిపోయినట్ల మళ్ళీ కాలేజీ స్పీచ్ అని ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవదేవుడు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటుగా ఈ రకరకాల ఛాందస భావాలు ఉన్న వాళ్ళకు కూడా వారి మనసులో కూడా ప్రేమని పంచాలని కోరుకుంటూ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Before we listen to the performance, Christmas Carol by Ritu Jasmine with keyboard, I request our beloved technical advisor and our beloved secretary sir to felicitate the guests on the occasion of the Semi-Christmas 2015. To accept our felicitation. Thank you, sir, for accepting our felicitation. I also request our technical advisor sir and secretary sir to felicitate the secretary and correspondent of A1 Global, Shamsir Ali Beggar.
Thank you, sir. Now I request our today's special guest and chief speaker of today's Semi Christmas, Reverend Philip Kuldeep Garu, to please kindly accept our felicitation. I also request our technical advisor sir and secretary sir to felicitate Reverend Philip Kuldeep Garu. Thank you, sir. I also request our principals to give a gift to our Lord Secretary, sir, Dr. Almulatu Satish. Thank you, sir. I also request our technical advisor, sir, to give a small memento to our pastor, Reverend P. Andrews, sir. A small gift to Reverend S. Vijay Kumar, sir. Thank you, sir. I request the chapel team to give a small gift to our principals and dean, sir. Dr. S. K. Prasad garu. Thank you very much, sir. Now, Naikaralu Ramaram garu. Thank you, sir. Thank you. A Christmas carol, Joy to the World, by Alpalapu Ritu Jasmine. And let us prepare our hearts for listening to the message of our today's chief priest, Reverend Philip Kuldeep Garu. Thank you very much. పెద్దలందరూ మరి గ్రీటింగ్స్ తెలిపిన తర్వాత దైవ వర్తమానం వినాల్సిన ఒక చక్కటి అవకాశం మనకు వచ్చింది. అందుకోసం మరి ఈరోజు ప్రత్యేకంగా రెవరెండ్ ఫిలిప్ కుల్దీప్ గారిని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. జీసస్ లైట్ ఆఫ్ ది వరల్డ్ అని మరి ముఖ్యంగా దైవ సేవలో అనేక ప్రదేశాలు కూడా తిరిగి వచ్చారు. ముఖ్యంగా బాలుర విషయంలో ఆయన సేవలు అపారమైనవి. చిరంజీవి గారి దగ్గర కూడా మరి వారు ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు రెవరెండ్ ఫిలిప్ కుల్దీప్ గారు మన మధ్యలో ఉండడం నిజంగా మనందరం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి వారి ద్వారా చక్కటి క్లుప్తమైన మరి క్రిస్మస్ మెసేజ్ ఈరోజు ఈ సందర్భంగా మరి మీకు అందించడానికి నా తరఫున, యాజమాన్యం తరఫున, కళాశాల
అధ్యాపకేతర బృందం తరఫున వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా మరి వారిని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదట మా సంఘానికి వచ్చారు. నేను ఒంగోలు నాజరీన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను పాస్టర్గా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఆగస్టిన్ పాస్టర్ గారు, రెవరెండ్ DJ ఆగస్టిన్ పాస్టర్ గారి గురించి తెలియని వారు మన జిల్లాలో ఎవరు ఉండరు అనుకుంటున్నాను. పాస్టర్ గారు అక్కడ మా చర్చ్లో ఆనరీ పాస్టర్గా చేస్తూ ఉన్నారు. సురేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆగస్టిన్ పాస్టర్ గారితో వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ఈరోజు వారు తమ యొక్క ప్రజాసేవలో వెనుదిరగకుండా విజయవంతంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దేవుడు వారిని ఎంతగానో దీవించినారు. జార్జ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ శామ్యుయల్ జార్జ్ గారి కళ, డ్రీమ్ ప్రాజెక్ట్. అందరికీ విద్య. నాకు ఎక్కువ ఇష్టంగా అనిపించింది ఏంటంటే శామ్యుయల్ జార్జ్ గారి మోటో డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ వాల్యూ ఆఫ్ టైం. 3 చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ముందుకు కొనసాగాలంటే ఈ 3 విలువ మనం తెలుసుకోవాలి. డిసిప్లిన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ డిసిప్లిన్డ్ పీపుల్. చాలా బాగున్నారు. పిల్లలు మంచి పాటలు పాడారు. జాయ్ టు ద వరల్డ్. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు చూపించండి హ్యాపీగా ఉన్న వాళ్ళు మీ చేతులు. కొన్ని చేతులు ఎందుకో ఎత్తలేకపోతున్నారు. జాయ్ టు ద వరల్డ్. ప్రపంచాన్ని మొత్తానికి ఆనందకరమైన రోజు. జాయ్ టు ద వరల్డ్. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్. మనం లేకపోతే ప్రపంచం లేదు. ఈరోజు మనందరం సంతోషించటానికి అవకాశము ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు వచ్చిన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ మంచి మాటలు బిడ్డల్ని ఎంకరేజ్ చేయడానికి మంచి విలువైన సందేశాలు వారు అందించారు. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని నేను క్లుప్తంగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగము, పాప చదివిన వాక్య భాగము నుండి 2 మాటలు నేను చదువుతూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనం. బైబిల్స్ మీ దగ్గర ఉంటే మీరు చూడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ, నా తోటి పాస్టర్స్, చాలామంది పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, వారందరికీ, మీడియా వారికి, ఇంకా NCC వారికి, ముఖ్యంగా 2 కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్కి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వాట్ ఈజ్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే మనం చూస్తున్నాం ఈరోజు క్రిస్మస్ ఈరోజు చక్కగా డెకరేట్ చేశారు. మంచి స్టేజ్, మంచి లైటింగ్, స్టార్స్, లైట్స్, ఎంతో సంతోషంగా మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఇంట్లో క్రిస్మస్ పెట్టుకుంటారు. సురేష్ గారు మనకి జ్ఞాపకం చేశారు. క్రీస్తు నా హృదయంలో జన్మించేది ముఖ్యం. మన కుటుంబంలో జన్మించాడంటానికి సాదృశ్యంగా క్రిస్మస్ స్టార్ ప్రతి గృహంలో పెట్టుకుంటారు. డెకరేట్ చేసుకుంటారు ఇంటిని. మేము క్రిస్టియన్స్ అని తెలియజేయటానికి
ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఆర్డీఓ గారు మాట్లాడుతూ, ఇట్స్ ఏ యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ. మన ఇండియా చాలా మంచి దేశం. నేను ఈ పరిచర్యలో కొన్ని కాన్ఫరెన్స్ నిమిత్తము కొన్ని దేశాలు నేను దర్శించినప్పుడు అక్కడ నాకు ఇటువంటి మన ఇండియా కంట్రీ లాంటి పరిస్థితులు లేవు. మన దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, భిన్నత్వములో ఏకత్వం. అనేక మతాలు, అనేక రకాలైన ప్రజలు, అనేక రకాలైన కల్చర్స్, అందరూ కలిసి కట్టుగా ఉండటం, భిన్నత్వములో ఏకత్వం, అందరూ కలిసికట్టుగా జీవించడం, రిలీజియస్ టాలరెన్స్, ఇవన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇతర దేశాల్లో నేను వీటిని గమనించలేకపోయాను. కానీ మన ఇండియా అద్భుతమైన దేశం, సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టు లివ్ ఇన్. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు పేపర్స్లో, టీవీస్లో జరిగే మారణ హోమాలు చూస్తూ ఉన్నప్పుడు మన ఇండియా చాలా బెటర్ కంట్రీ, బెస్ట్ కంట్రీ అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి కంట్రీలో మనం పుట్టినందుకు వీ మస్ట్ బి ప్రౌడ్ టు బి ఇండియన్స్. దేవుడు అటువంటి అవకాశం మనందరికి ఇచ్చాడు. ఈరోజు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? వాట్ ఈజ్ క్రిస్మస్? ఈరోజు మనం చదివిన వాక్యంలో మనం చూసినప్పుడు క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ క్రిస్మస్. యేసుక్రీస్తు ఉంటేనే అది క్రిస్మస్. యేసుక్రీస్తు లేని క్రిస్మస్ క్రిస్మస్ కాదు. మామూలుగా సాధారణంగా మనం క్రిస్మస్ అంటే ఎలా జరుపుకుంటామంటే కొత్త బట్టలు, పిండి వంటలు, మంచి మంచి భోజనాలు, ఫ్రెండ్స్కి గిఫ్ట్లు, వీటితో మన క్రిస్మస్ జరుపుకుంటాం. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తును కలిగిన క్రిస్మస్. క్రీస్తు మన జీవితంలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈ సీజన్కు ముఖ్య కారణము యేసు క్రీస్తు. దెర్ ఇస్ నో క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేని క్రిస్మస్ ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు ఈ దినాల్లో. అని మనము గమనించవలసిన విషయము, క్రీస్తు నిజముగా నా జీవితములో, నా కుటుంబములో, నా హృదయములో జన్మించాడా లేదా? ఈరోజు చదివిన వాక్య భాగం ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే సువర్తమానము. సువర్తమానము, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ అంటే సువర్తమానం, గుడ్ న్యూస్ టు ద వరల్డ్. ఏంటి ఆ సువర్తమానం అంటే? ఏంటి ఆ సువర్తమానం? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి మానవుల మధ్య జన్మించటం, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ఈ దినాన్ని 2015 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆ దినాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్గా మనము జరుపుకుంటున్నాం. దానికి ఆధారం ఏంటి? క్రీస్తు ఈ లోకంలో నిజంగా జన్మించాడా లేదా? ఆధారం ఉందా ఏదన్నా? ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. సీజర్ అగస్టస్, ది ఫస్ట్ రోమన్ ఎంపరర్. జూలియస్ సీజర్ తెలుసా? ఎంతమందికి తెలుసు జూలియస్ సీజర్? గొప్ప వ్యక్తి. ఆయన కూడా రోమన్ ఎంపరరే. కానీ ఈ రోమా సామ్రాజ్యము విస్తరించక ముందు ఆయన ఒక రాజుగా ఉన్నాడు, జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ యొక్క దత్తపుత్రుడు ఈయన అగస్టస్, సీజర్ అగస్టస్, మొట్టమొదటి ఎంపరర్. ఆయన దినాల్లో రాజ్యము విస్తరించింది. రాజ్యం విస్తరించినప్పుడు ఆయన ప్రజాసంఖ్య తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే పన్నులు విధించటానికి ప్రజాసంఖ్య తీసుకునే సమయంలో యేసుక్రీస్తు జన్మించినాడు. ఆ సమయంలో మరియమ్మ, యోసేపు వారిద్దరూ బెత్లెహేము పట్టణానికి వెళ్ళారు ప్రజాసంఖ్యలో వ్రాయించుకోవటానికి. జీసస్ ఈజ్ ఏ హిస్టారికల్ పర్సన్. ఎట్లా తెలుసు మనకి? యేసుక్రీస్తు రాకతోనే
ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విడదీయబడింది. తెలుసు కదా అందరికీ. బీసీ అండ్ ఏడి, బిఫోర్ క్రైస్ట్ అండ్ యానో డొమిని, ది ఇయర్ ఆఫ్ ద లార్డ్. యానో డొమిని అంటే ది ఇయర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క సంవత్సరాలు మనము గడుపుతా ఉన్నాం. ప్రభు యొక్క సంవత్సరం, ప్రతి సంవత్సరము ప్రభుదే. బీసీ, బిఫోర్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు. ఇంతకంటే మనకు వేరే ఆధారం అవసరం లేదు కదా, అవసరం లేదు. ఎవరెవరికి సువర్తమానం చూడండి, 2వ అధ్యాయము లూకా 2:10. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం. ప్రజలందరికీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. చాలా మంది యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఈ సువర్తమానాన్ని ప్రజలందరికీ, లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఈ సువర్తమానమును ఆయన ఇచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఏకైక కారణము మన కొరకు చనిపోవటానికి. ఈజ్ బోర్న్ టు డై. చనిపోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఇచ్చిన సువర్తమానం, గొప్ప సందేశము. హిందూ మత గ్రంథాల్లో ఒక శ్లోకం ఒకటి ఉంటుంది. అసతోమ సద్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ప్రజలు స్పిరిచువల్ థర్స్ట్, వాళ్ళకి ఆత్మీయ ఆకలి దప్పులున్నాయి. వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, అయ్యా అసత్యములో ఉన్నాము, మమ్మను సత్యములోనికి నడిపించు. మేము అంధకారంలో ఉన్నాము, మమ్మను వెలుగులోనికి నడిపించు. మేము నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మను మోక్షానికి నడిపించు. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ఇది చేయటానికే వచ్చాడు. ఆయన వచ్చిన కారణం అసత్యములో ఉన్న వాళ్ళని సత్యములోకి నడిపించటానికి, అంధకారములో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నడిపించటానికి, నరకానికి మరణానికి పాత్రులుగా ఉన్న వారిని పరలోకానికి తీసుకువెళ్ళటానికి. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకకు కారణం అదే. బైబిల్ చెబుతుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకు మహిమ ఇచ్చాడు, కానీ దాన్ని అందరూ పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే మన పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం మన జీవితంలో ఉంటే మనం పొందేది మరణము. ఆ మరణము నరకం అంటే అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ నరకము నుండి తప్పించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకానికి ఆయన ఇచ్చే సందేశము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ప్రేమ సందేశం, మెసేజ్ ఆఫ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకనే యేసయ్యని ఈ లోకానికి దేవుడు పంపించినాడు. మన పాపాల కొరకు మరణించడానికి, మనల్ని అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించడానికి, అంధకారములో నుంచి వెలుగులోనికి నడిపించడానికి. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు చెప్పలా ఈ మాట? చాలా మంది గురువులు, మత ప్రబోధకులు వచ్చారు. అందరూ మోక్షానికి మార్గాలు చూపించారు, రకరకాల మార్గాలు, మోక్షానికి వెళ్ళటానికి మార్గాలు చూపించారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు. నేనే మార్గం. ఈ లోకంలో ఎవరు చెప్పలా. యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. ఆయన మార్గాన్ని సిద్ధం చేశాడు మన కోసం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా, నేను లోకమునకు వెలుగును.
యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ప్రసంగం, కొండ మీది ప్రసంగం అంటారు, సర్మన్ ఆన్ ద మౌంట్. గాంధీజీ గారు అహింస మార్గం, ఆయన అహింస మార్గాన్ని ఎన్నుకోవటానికి కారణం యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం. అహింసతోనే జయించాలి, అహింసతోనే మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచన యేసుక్రీస్తు యొక్క కొండ మీద ప్రసంగం వలన వచ్చింది. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగును, నా వెలుగును మీకు అందిస్తున్నాను, మీరు లోకాన్ని వెలిగించాలి. ఒక క్యాండిల్ ఉంది, ఒక క్యాండిల్ని వెలిగిస్తాం. క్యాండిల్ని వెలిగించిన తర్వాత అది ఏం చేస్తుంది? మనకి వెలిగిస్తుంది. మన రూమ్ అంతా వెలుగుతో నిండిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి ఒక తట్ట కింద, బుట్ట కింద పెడితే వస్తుందా వెలుగు? రాదు. దాన్ని ఎక్కడ ఉంచితే వెలుగు వస్తుందో అక్కడ పెడతాం. ఎత్తైన స్థలంలో పెడితే దాని వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగున్న చోట చీకటికి స్థానం లేదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనము వెలగాలి, వెలిగించాలి. ఎంతకాలము ఈ లోకంలో జీవిస్తామనేది ముఖ్యం కాదు, కానీ ఈ లోకంలో జీవించిన కాలంలో ఎంతమందిని వెలిగించామనేది ముఖ్యం. ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపామనేది మనకు ముఖ్యం. మీరందరూ స్టూడెంట్స్, మీరు రాబోయే దినాల్లో యు ఆర్ గోయింగ్ టు బి ఇంజనీర్స్, ఇంకా ఫార్మసిస్ట్, ఇంకా ఏమేమి అవుతారో మాకు తెలియదు, సైంటిస్టులు అవుతారేమో. మీ జీవితము ద్వారా కొన్ని జీవితాలు వెలిగించబడాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. క్యాండిల్ ఎంతకాలం, ఎంతసేపు వెలిగిందన్నది ముఖ్యం కాదు, కానీ ఎంతసేపు చీకటిని పారద్రోలింది, ఎంతమందికి వెలుగునిచ్చింది అనేది ముఖ్యం. కాబట్టి మన జీవితము చాలా చాలా విలువైనది. శామ్యూయల్ జార్జ్ గారి మోటోలో వాల్యూ ఆఫ్ టైం, సమయము చాలా చాలా విలువైనది. సమయం ఒక క్షణము కూడా మనం తిరిగి తీసుకొని రాలేం గడిచిపోతే. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కొంత సమయము, ఆ సమయంలో దేవుడు మనకిచ్చే అవకాశాలు, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు ఇతరులను వెలిగించటానికి, ఇతరుల జీవితాలను మనము మార్చటానికి. యూ మస్ట్ బి ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నారు మహాత్మా గాంధీ. నువ్వు ఇతరుల జీవితాల్లో ఏ మార్పునైతే చూడాలనుకుంటావో ఆ మార్పు ముందు నీలో కలగాలి. ఆ మార్పు నీ జీవితంలో వస్తే నీవు ఇతర జీవితాలని మార్చగలవు. మీరు చదువుతున్నారు, యూ హ్యావ్ ఎన్ ఎయిమ్, యూ హ్యావ్ ఎ గోల్. నేను ఫలానా అవ్వాలి, నేను ఫలానా వ్యక్తిగా నేను తయారవ్వాలి, ఫలానా పొజిషన్లో ఉండాలి. యేసుక్రీస్తు మనకు ఇచ్చిన సందేశం ప్రేమ సందేశం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ప్రేమిస్తున్నాము మనం? ఈ రోజుల్లో ఎంతో మంది రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఆహారం లేదు, బట్టలు లేవు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం అంటే మనం ఏదో వండుకొని తింటాము, ఎంజాయ్ చేయటం కాదు, కానీ లేని వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి బైబిల్ గ్రంథంలో, బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము నుండి 40 వచనముల వరకు. మత్తయి 25:35 నుండి 40 వచనాలు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము ఎప్పుడు వచ్చామయ్యా, ఎప్పుడు నీకు సహాయం చేసామయ్యా అని అంటే 40వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇఫ్ యు వాంట్ టు సెలబ్రేట్ క్రిస్మస్, యూ షుడ్ రిమెంబర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అండర్ ప్రివిలేజ్, beggars,
ఓల్డ్ ఏజ్, విడోస్, ఆర్ఫన్స్, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలా? వాళ్ళతో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలా? అది నిజమైన క్రిస్మస్. చూడండి, నిజమైన భక్తిని గురించి యాకోబు పత్రికలో రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. అది భక్తి అంటే. పరామర్శించటం అంటే అమ్మా బాగున్నావా, అయ్యా బాగున్నావా అంటే సరిపోతుందా? వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకోవాలి. అమ్మా నీకు బట్టలు అవసరమా, ఆకలిగా ఉందా, అన్నం అవసరమా? అది పరామర్శించటం అంటే. అటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండర్ ప్రివిలేజ్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, విధవరాండ్రు, బిడ్డలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, వారిని ఇబ్బందిలో పరామర్శించుట. సెకండ్ పాయింట్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుట. ఈ లోకము మోసకరమైన లోకం. చాలా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఈ లోకం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రోజు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో నీ పాత్ర, నా పాత్ర ఏంటి? ఈ లోకములో పేదవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఈ లోకమును విడిచి వెళ్తూ, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మును తీసుకొని వెళ్తాను. ప్రభు వస్తాడు. ఆయన చరిత్రలో ఆయన ఉన్నాడు. చరిత్ర పురుషుడు అని మనకు తెలుసు. చరిత్ర 2 భాగాలు చేసిన వ్యక్తి అని మనకు తెలుసు. ఆయన మాటలు కూడా మనము నమ్మాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు. ఈజ్ కమింగ్ సూన్. మీకు బైబిల్స్ ఉంటే మీరు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. చివరి దినాలు, కడవరి దినాల్లో మనమున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ లివ్ ఏ ప్యూర్ లైఫ్. పవిత్రంగా జీవించండి. ప్రభు మనకు చూపిన బోధనలు, ప్రభు మనకు చూపిన ఆదర్శ జీవితము, వాటిని మనం పోలి నడుచుకోవాలి. మనం వెలుగుదాం. వెలుగు లేని వారిని, చీకటిలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని వెలుగులోకి నడిపిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. Thank you, sir. Thank you very much for giving a valuable message about birth of Jesus Christ and importance of Christianity. I request the choir team to sing a song, Andala Tara. Please welcome. వాటిని మనం పోలి నడుచుకోవాలి. మనం వెలుగుదాం. వెలుగు లేని వారిని, చీకటిలో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని వెలుగులోకి నడిపిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. Thank you, sir. Thank you very much for giving a valuable message about birth of Jesus Christ and importance of Christianity. I request the choir team to sing a song, Andala Tara. Please welcome.